హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో చూస్తున్నారా, ఈరోజు అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కైలాసగిరి వెళ్తున్నాము. జస్ట్ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది. సో దానికోసం అందరం రెడీ అయిపోయామన్నమాట. అక్క, నేను, మా రామ్ గారు అండ్ మమ్మీ నలుగురు వెళ్తున్నాము. సో కైలాసగిరి వెళ్ళాము. సో పిల్లలందరూ హ్యాపీగా ఆడేసుకున్నారు. చాలా అంటే చాలా బాగా ఆడుకున్నారు అనమాట. తిను మా కజిన్ సాయి. సో బావా బావా అని పిలుస్తున్నాడు అనమాట ఆర్యన్ జశ్విక్ని. సో దే బోత్ ఆర్ రియలీ కనెక్టెడ్ అనమాట. ఇంకా శౌర్య కూడా చాలా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో పిల్లలు ముగ్గురు అయితే చాలా బాగా ఆడేసుకున్నారు. ఇది మా ఫ్యామిలీ అండి. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్స్ ఏమైనా చూసుంటే తెలిసి ఉండొచ్చు. మా బావ కానీ, లావణ్యక కానీ వీళ్ళందరూ. అండ్ తిను మా ఇంకొక కజిన్ పూర్ణ. కాదు పొలలేరు కూడా పిచ్చిదని అనుకున్నావు కట్టప్ప బాంబులు పెడతావా? బాహుబలికి పేరుస్తుంది కట్టప్ప. సో మైండ్ అండ్ హార్ట్ పీస్ఫుల్గా ఉండాలి అనిపిస్తే నాకైతే మంచిగా ఇలాగా మంచి ఓపెన్ స్పేస్లో ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. మీకు కూడా ఇంతేనా? ఇదే ఈ పాల్పల్లి తిను. సో మాకైతే కిడ్స్తో చాలా చాలా కష్టమైపోయింది. సో మార్నింగ్ మేమేం కుక్ చేసుకోలేదు. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి మేము చిట్టిబాబు నుంచి కోడి పులావ్స్ అయితే తెప్పించుకున్నాము. సో అవే అందరం కలిసి తింటున్నాం అనమాట. కూల్ డ్రింక్స్, స్వీట్స్, ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్ అన్నీ తెప్పించుకున్నాము. సో చాలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో అందరూ ఇలా కూర్చుని తింటుంటే నాకైతే చాలా బాగా అనిపించింది వడ్డించడం. సో నా వడ్డించడం పార్ట్ అయిపోయింది. ఇంకా నేను కూడా నెక్స్ట్ కూర్చుని తిందామని డిసైడ్ అయ్యాను అనమాట. సో నేను కూడా ప్లేట్లో పెట్టేసుకొని తింటున్నాను చూడండి. అండ్ పక్కన అక్క, పావని, బన్ను అందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటున్నాము. సో వెదర్ కూడా కొంచెం చల్లగానే ఉంది కాబట్టి కొంచెం పీస్ఫుల్గా తినగలగలం అనమాట. అంత ఎండ అయితే లేదు, యాజ్ దిస్ ఇస్ వింటర్ సీజన్. ఏయ్ నాకేను సో మీ అందరికీ మా అందరికీ తెలిసింది ఏమిటంటే బాగా తిన్న తర్వాత నిద్ర వస్తుంది. సో నిద్ర ఆగడం కోసం మేమైతే హౌసీ ఆడుకున్నాము. సో హౌసీ బుక్స్ అయితే తెచ్చుకున్నామండి. సో అందరం చక్కగా కూర్చొని పోయి హౌసీ గేమ్ అయితే ఆడేసుకున్నాము. మా బావ చూస్తున్నారా, హాయ్ చెప్తున్నారు.
ఇంకొంచెం సేపు తర్వాత ఇంకా బాగా ఫొటోస్ దిగాలనిపించి అందరం కలిసి ఒక 2-3 ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ అయితే దిగడం జరిగింది. సో ఇవన్నీ నాకు ఎలా అనిపిస్తాయంటే ఒక మంచి మెమరీస్లా ఉంటాయన్నమాట. ఏదో చిన్న డాన్స్ స్టెప్ వేయించాను వీళ్ళందరి చేత, బట్ అస్సలు కోఆపరేటివ్ కాదు మా ఫ్యామిలీ మెంబర్స్. సో అలా మేమైతే కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్ చేసుకొని అలా రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళి కొన్ని పిక్చర్స్ దిగాం. మళ్ళీ మాకు వచ్చిందే హడావిడి, ఇంకా ఫోటోలు దిగడమే కదా పని. సో అదే చేసామన్నమాట. అలా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ కులిజోకులు వేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి నాకైతే జిప్ లైన్ కూడా ఎక్కుదాం అనుకున్నాను, కానీ డ్రెస్ సహకరించలేదు. సో జీన్స్ వేసుకుంటే ఎక్కేదాన్నేమో. సో అంత అయింది. తర్వాత ఇలా ట్రైన్ వస్తుంది చూడండి, ట్రైన్ ఎక్కుదామని కూడా అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ చాలా వెయిటింగ్ టైం వచ్చేసింది. సో మేము ట్రైన్ అయితే ఎక్కలేదు గైస్. సో లాస్ట్ టైం ఎక్కానులేండి, అది ఆల్రెడీ వ్లాగ్లో రికార్డ్ చేశాను కాబట్టి ఇట్స్ ఓకే అని చెప్పి లైట్ తీసుకున్నాను. యాజ్ యూజువల్ చిన్నప్పటి నుంచి మా ఆర్యన్ బాబుని అసలు కంట్రోల్ చేయడం చాలా కష్టం అని నాకు తెలుసు కాబట్టి సో నేను కంట్రోల్ చేయదలుచుకోలేదు. వాడి ఇష్టం వాడు అని చెప్పి ఆడుకుంటున్నాడు. సో చాలా అంటే చాలా బాగా ఆడాడు చూడండి, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అసలు పిల్లలందరూ కిడ్స్ సూపర్ డూపర్గా ఆడేసుకున్నారనమాట. మా వాడు ఇది అది అని లేదు, స్లైడ్స్ కానీ ఉయ్యాలు కానీ ఏదైనా ఆడేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట. సో మా పిక్నిక్లో ఓవరాల్గా ఎవరు ఎంజాయ్ చేశారంటే మా అబ్బాయి ఎంజాయ్ చేశాడు చాలా బాగా. అక్కడ కైలాసగిరిలో ఆడింది సరిపోలేదని చెప్పి బీచ్కి వచ్చి మళ్ళీ ఇసుకతో ఆడుకున్నాడు అనమాట. సో ఇదండి వ్లాగ్. తెనెటి పార్క్ బీచ్కి వచ్చి ఇక్కడ చిల్ అయ్యామన్నమాట కొంచెం సేపు. సో ఇంతే ఇక్కడికి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.